నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇక విషయానికి వద్దాం. ఇప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారికి మరి అక్టోబర్ మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుంది ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి మీ జాతకాన్ని కూడా చూసుకోండి. ఎంచేతనంటే జాతకం అనేది 75% ఫలితాలు, గోచారం అనేది 25% మాత్రమే. మీ యొక్క ఈ గోచార ఫలితంలో ఏదైతే శుభగ్రహాలు వాళ్ళ యొక్క దశ జరుగుతుందో వాటికి ఈ గోచారం అనేది సపోర్ట్ చేస్తుంది. అశుభ గ్రహ దశ కనుక జరుగుతూ ఉంటే సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు కేవలం 25% మాత్రమే ఏదైనా బాగుంటే బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇదంతా మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి మీకు గతంలో చాలా కాలంగా మీరు అనేక సమస్యలకి గురి కాబడుతున్నారు. ఎందుకనంటే మీకు అష్టమంలోకి వచ్చేటప్పటికి శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కష్టాలు నష్టాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మానసిక వ్యవస్థ కూడా అంత గొప్పగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మీకు వ్యయంలో మరి ఈ కుజుడు ఉన్నాడు కాబట్టి ఏవైనా ప్రమాదాలు గాయాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువగా లేకుండా జాగ్రత్తగా ఉద్రేకపడకుండా కోపావేశాలు తగ్గించి మీరు కనుక కూల్గా మీరు ప్రవర్తించినట్టయితే ఎటువంటి సమస్య ఉండదు. లేకపోతే ఏమో చెప్పలేము, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ దానివల్ల మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా అనవసరమైనటువంటి ఈ యొక్క క్రిమినల్ కేసెస్ పడవచ్చు. మీరు ఏమాత్రం చిన్న తప్పు చేసినా పెద్ద తప్పుగా ఎదుటి వాళ్ళు చిత్రీకరించవచ్చు, మీకు వెన్నుపోటుదారులు ఉండవచ్చు. ఇలాంటివన్నీ కూడా నెగటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి ధర్మబద్ధంగా చాలా జాగ్రత్తగా మెలకువతో మీరు ఉండటం అనేది చాలా ఉత్తమం. మిగతా గ్రహాలకు కనుక తీసుకున్నట్టయితే యథావిధిగా లాభంలో మరి గురువు ఉన్నాడు కాబట్టి అంతా చెడు జరుగుతుందని దయచేసి అనుకోకండి, మంచి కూడా జరుగుతుంది. ఏదైనా వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు సత్వరమ ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి సంబంధాలు లభిస్తాయి, వివాహాలు కూడా జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. నూతన గ్రహం ఏదైనా కొత్త గృహమో లేకపోతే మరి ఏదైనా అద్దెకో ఏదైనా గృహ మార్పిడి కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా సర్జన్స్కి మాత్రం మీరు డాక్టర్స్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతే మాత్రం మిమ్మల్ని బాగా నిందించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి మీరు ఖచ్చితంగా ధర్మబుద్ధిని మీరు మీ వ్యవహారాన్ని సాగించండి. ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళకి అంతా బాగుందని నేను అనటం లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీ ఇంట్లో కూడా కొన్ని గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా వస్తాయి. వ్యాపార రంగంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మీ భాగస్వాముల మధ్యన ఏదైనా గొడవ వస్తే రావచ్చు. మీ జాతకం గట్టిగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ జాతకం గట్టిగా లేకుండా మీ యొక్క ఈ గోచారం మీద మాత్రమే మీరు రిలే అవుతే మాత్రం కొన్ని ఇబ్బందులు మీకు ఖచ్చితంగా ఇంట్లో జరుగుతాయి, బయట కూడా ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏం చేతనంటే మీకు చెప్పాను కదా ఇప్పుడే 12 ఈ యొక్క కుజుడు ఉన్నాడంటే వైలెన్స్ రాడండి, ఏదైనా ఇబ్బంది కలిగిస్తాడు. అసలు 12 అంటే దూర ప్రయాణాలు చేయటం. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా ఎలా ఉంటాయి? మీరు శుభ గడియల్లో శుభ సమయాల్లో కనుక మీరు ప్రయాణాలు సాగించినట్టయితే కొంతలో కొంత మేలుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే ఆ భగవన్నామ స్మరణం చేసుకుంటూ తప్పకుండా ఆ ప్రయాణాలు సాగించండి. ఇతరత్ర ఏమైనా వినోదాల్లో కానీ లేకపోతే శుభకార్యాల్లో కానీ పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి వివాదాల్లోకి మాత్రం దయచేసి మీరు దిగవద్దు. ఎంచేతనంటే మీరు అవమానపడేటువంటి పరిస్థితులు వస్తాయి, అనవసరమైన ఉద్రేకం మీకు కలుగుతుంది. దానికి కారణం నిస్సహాయత కావచ్చు, లేకపోతే గతంలో మీరు అనుభవించిన కష్టాలు కావచ్చు, మీరు చూస్తున్న కన్నీళ్ళు కావచ్చు, ఏదైనా కారణం అవుతుంది. ఆ టెంపర్మెంట్ అనేటువంటి చాలా హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఆర్గ్యుమెంట్స్లో మాత్రం దిగకండి. ఇక మరో విషయం ఏంటంటే నూతన ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే దయచేసి ఏప్రిల్ నుంచి మాత్రమే వచ్చే సంవత్సరం మీరు ప్రారంభించడానికి ప్రయత్నించండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అడ్జార్న్మెంట్ అంటే పోస్ట్ పోన్ చేసుకోవడానికే ప్రయత్నించండి. లేకపోతే మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది, మీకు అపజయం కూడా ఎదురవ్వచ్చు.
వాహనాలు కొనుక్కోవాలనుకున్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాహనాలు ఇప్పట్లో కొనడం అంత మంచిది కాదు. వచ్చే సంవత్సరం మాత్రమే మార్చి నెల తర్వాత ఏదైనా వాహనం గురించి ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇక మీ ఎన్ని విషయాలు చూసినప్పటికీ కూడా మీ యొక్క కర్కాటక రాశి వారికి ఒకే ఒక్క పరిహారం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవటం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవటం, శివారాధన, ఇవి చాలా ముఖ్యమని మాత్రం తెలుసుకోవాలి. ఇక వేరే మతస్థుల వాళ్ళకి మాత్రం మీ గురువులను మీరు నమ్ముకున్నటువంటి దేవుళ్ళని మీరు పూజ చేసుకోండి. సహకారం మీకు లభిస్తాయి. చలనచిత్ర రంగం మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ పిక్చర్లు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు మీకు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ కర్కాటక రాశి వారి యాక్షన్ పిక్చర్లు తీసుంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులకు గురవుతారు. రిలీజ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనవసరంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మంచి సమయం చూసుకొని రిలీజ్ చేయండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.